వాళ్ళ కంట పడకుండా అలాని మీద ఏలియన్ షిప్ వెళ్లిపోయాక వీళ్ళిద్దరూ బయటకొచ్చి జాగ్రత్తగా ఇవాన్ ఇంటికి తిరిగి వెళ్తారు. జస్ట్ మిస్ లో నీ ప్రాణం పోయిండేది తెలుసా, ఎందుకు వెళ్ళావని ఇవాన్ అడిగితే క్యాసీ ముందు నువ్వు నా గన్నెందుకు దాచావో చెప్పని అడుగుతుంది. ఇవాన్ స్టార్టింగ్ లో నువ్వు మనిషివో లేక అదర్స్ వేషంలో ఉన్న ఏలియన్ వాని డౌట్ వచ్చి నా సేఫ్టీ కోసం ఆ గన్ని దాచాను సారీ అని చెప్తాడు. సిన్స్ తనై ఉన్న ఒక స్ట్రేంజర్ ని నమ్మదు కాబట్టి క్యాసీ కూడా ఇవాన్ లాజిక్ అర్థం చేసుకుంటుంది. మనం అడవిలో గన్ పట్టుకుని కొంతమందిని చూసాం కదా, వాళ్ళు ఆ ఏలియన్స్ కంట్రోల్ చేస్తున్న హంటర్స్. మనుషుల్లానే నటిస్తూ వాళ్ళని వేటాడి చంపేస్తారు. మోరోవర్ నువ్వు మిలిటరీ బేస్ కి వెళ్లాలనుకోవడం అస్సలు మంచిది కాదు, ఎందుకంటే ఆర్మీలో కూడా అదర్స్ దూరిపోయారు. సో బేసికలీ ఆ మిలిటరీ బేస్ లో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ఏలియన్స్ కోసమే పనిచేస్తున్నారని ఇవాన్ చెప్పడం విన్న క్యాసీ అంటే నా తమ్ముడు ప్రాణానికే ప్రమాదం అన్నమాట, ఇక ఆలస్యం చేయకూడదు, నేను వెంటనే అతన్ని కాపాడటానికి వెళ్తున్నానని డిసైడ్ అవుతుంది. దాంతో ఇవాన్ అయితే నేను నీతో వస్తా, నీకు హెల్ప్ చేస్తానని చెప్తాడు. ఇదే సమయంలో మనకి బేస్ లో ఉన్న బెన్ ఇంకా రేంజర్ ని చూపిస్తారు. రేంజర్ షూటింగ్